హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు నేను స్టిచ్ చేసే డ్రెస్ కటింగ్ అయితే దీని ముందు వీడియో అయితే పెట్టాను. ఎవరైనా చూడిపోతే ఒకసారి అయితే చూడండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అన్నమాట. ఇంకా మనం ఈ డ్రెస్ గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి పంజాబీ డ్రెస్ మెటీరియల్ అన్నమాట. మనకి ఏంటంటే పంజాబీ డ్రెస్ మెటీరియల్ అంటే ప్రతి ఒక్కటి కూడా పంజాబీ డ్రెస్సే కుట్టాలనుకుంటాం. నెక్ దగ్గర ఏదో డిజైన్ పెట్టేసి ఎల్బో హ్యాండ్స్ 3/4 లేకపోతే ఇప్పుడు అంతా 3/4 హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ అట్లా పెట్టేసి స్టిచ్ చేసుకుంటుంటాం. నెక్ దగ్గర ఏదన్నా డిజైన్ పెట్టేసుకుంటాం. కానీ అట్లా కాకుండా అస్సలు పంజాబీ డ్రెస్ మెటీరియల్తో పంజాబీ డ్రెస్ కాకుండా మనమైతే ఇట్లా స్టిచ్ చేసుకుందాం. కొత్తగా ఏదన్నా స్టిచ్ చేసుకుంటే బాగుండిద్ది. పంజాబీ డ్రెస్సులు అన్నీ అలా చేసుకోలేం కదా. అందుకని చెప్పేసి అన్ని డ్రెస్సులు ఒకే మోడల్ ఉంటే బాగోదు. మనకి ఇప్పుడు రెడీమేడ్గా డ్రెస్సులు తెచ్చుకుంటే కింద లెగ్గింగ్ వేసుకొని పైన టాప్స్ తెచ్చుకుంటున్నాం కదా. సేమ్ అలా టాప్ లాగా స్టిచ్ చేద్దామని నేనైతే స్టార్ట్ చేశాను. ఇక చూడండి, డిజైన్ కూడా మొత్తం ఒకేలాగా వచ్చేసరికి కుట్టుకున్నాను అనమాట. అది ఎలాగో కూడా నేను కటింగ్ చేసేటప్పుడు చూపించాను. ఒకటైతే చిగురంచు వచ్చింది, ఇంకో వైపు అయితే నార్మల్ కటింగ్ వైపు అంచు అనేది పైకి వచ్చింది. అట్లా పెట్టి మీకు ఇప్పుడు చూపించాను. మీకు అర్థమైంది అనుకుంటున్నా. లైనింగ్కి పట్టీ కుట్టేసుకున్నా, కింద మళ్ళీ ఒరిజినల్ క్లాత్కి పట్టీ కుట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండు జాయిన్ చేసుకోవాలి. రెండు సమానంగా ఉన్నాయా లేవా చూసుకోవడానికని ఇక్కడ కొంచెం మనం డాట్స్ పెట్టుకున్నామంటే ఇవి కరెక్ట్గా వస్తాయి అన్నమాట. నేను లైనింగ్ ఒరిజినల్ రెండు సమానంగా ఉన్నాయి. కొంచెం దూరం కుట్టు పెట్టి కుట్టేసుకుంటున్నాను. డ్రెస్ ఎప్పుడైనా సరే కొత్తగా అంటే కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేయాలని నేను ఆలోచిస్తుంటాను అనమాట పిల్లలయ్యి. ఎందుకంటే మనకి ఎప్పుడు ఒకేలాంటి డ్రెస్సులు వేయకూడదు. ఆల్రెడీ నేను ఇప్పుడు మా పాపకి రెండు కుట్టానమాట. రెండు పంజాబీ డ్రెస్ మోడలే. ఆ డ్రెస్సులు వేస్తుంటే కొంచెం పెద్దమ్మాయిలాగా అట్లా ఫుల్ హ్యాండ్స్ పెట్టేసి నెక్ దగ్గర చిన్న చిన్న డిజైన్స్ పెట్టేసి స్టిచ్చింగ్ చేశాను. ఇది కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నా. మా పెద్ద పాపకు కూడా నేను ఇట్లానే స్టిచ్ చేశాను అనమాట. ముందు వీడియోలో కూడా చెప్పాను. తన ఈ 3 డ్రెస్సులు 3-4 అలానే మెటీరియల్స్ పెట్టి స్టిచ్చింగ్ చేశాను. ఐడియాస్ అంటే డిజైన్ ఇట్లా ఫుల్ ఒకే డిజైన్ అని కాకుండా చూడండి, దీనికి డ్యామేజ్ వచ్చిందనమాట. మనం కంటిన్యూ చేద్దాం. డ్యామేజీ దగ్గర అదేదో కొంచెం రెడ్ కలర్ది గట్టిగా ఉంది. అదేం పదార్థమో కూడా మనకు తెలియదు అనమాట. బాగా ఒక అంగుళం ఉందన్నమాట డ్యామేజీ. దీనికైతే నేను వేరే ఈ క్లాత్ పెట్టి అటాచ్ అంటే ప్యాచ్ వర్క్ లాగా చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇది మామూలుగా అయితే చూపించవసరం లేదు. కొత్త వారు ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి అర్థమైద్దని కొంచెం క్లాత్ కట్ చేసి దాన్ని అలాగలా వేసేస్తే నీట్నెస్ ఉండదన్నమాట. మనకు ఆ డ్యామేజ్ అనేది ఎంత పొడుగున్న అనేది చూసుకొని దాన్ని బట్టి ఎంత వెడల్పు ఉన్నది కొలుచుకొని వేసుకుంటే నీట్గా వచ్చిద్ది. ఇప్పుడు చూడండి, నేను అంగుళన్నర ఉందన్నమాట రెండు వైపులా. దీన్ని ఇట్లా చిన్న క్లాత్ కట్ చేసుకొని దాన్ని 4 వైపులా స్టిచ్చింగ్ అయితే మడత పెట్టేసి స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. ఆ డ్యామేజ్ అనేది ఎక్కడుందో అక్కడ పెట్టేసి మనం కుట్టుకున్నామంటే నీట్గా అనిపించిద్ది అనమాట. అందుట్లో ఇది మనం కూర్చోబెట్టేసుకుంటాం కానీ పెద్దగా ఏం కనిపించదు, కనిపించకుండానే ఉండిద్ది. చూడండి, బూటీస్ వచ్చిన కాడ మనకి క్లాత్ కూడా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా పెట్టయితే నేను స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఖచ్చితంగా దాని మీదే పెట్టేసి పక్కకి అటుకి ఇటుకి కాకుండా ఖచ్చితంగా పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. అప్పుడు నీట్గా అనిపించింది. ఇది కొత్త వారి కోసం అండి. ఇప్పుడు మామూలుగా టైలరింగ్ చేసే వాళ్ళకైతే పెద్ద అవసరం ఏమి ఉండదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, లేదంటే ఇంట్లో కుట్టు మిషన్ ఉండి ఏదన్నా చినిగి అవి అంటే కొత్త బట్టలు చినుగుతుంటాయి కదా, అట్లా ఏదన్నా డ్యామేజ్ ఉన్నప్పుడు ఇట్లా శారీస్కి కానీ అట్లా అనమాట. ఇది నేను ఆల్రెడీ బాడీ పార్ట్లోకి వెళ్ళిపోయిద్ది అనుకున్నాను, కానీ అలా మధ్యలో ఉంది. ఇంకా తప్పలేదు మనకి ఇట్లా వేసుకోవడం. హ్యాండ్స్ కూడా నేను దీనికి చిన్న హ్యాండ్స్ అది వేస్తున్నాను, పెద్దవి కాదు, నార్మల్ హ్యాండ్స్ అనమాట. ఇది ప్యాచ్ లాగా స్టిచ్ చేసేసుకున్నాక ఇంకా లైనింగ్ ఒరిజినల్ రెండు జాయింట్ చేసేసుకున్నాం. రెండు పట్టీలు కుట్టేసుకున్నాం కదా ఫస్టే.
ఈ పాపకు కూడా నేను ఒకటి అంబ్రిల్లా టైప్ అయితే స్టిచ్ చేశాననమాట. చూడండి అవి జాయింట్ చేసేసి పక్కన పెట్టేశాను. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే బ్యాక్ పార్ట్ నెక్ కూడా స్టిచ్ చేశాను. లైనింగ్ జాయిన్ చేస్తున్నా. ఈ తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనకి ఇంపార్టెంట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇవన్నీ కూడా ఈజీగా అయిపోతాయి. నెక్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఏదో ఒక డిజైన్ పెట్టుకోవాలనుకుంటాం కదా. ఫస్ట్ అయితే నేను పేపర్ మీద కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఫస్ట్ టైం ఇది కూడా నేను ఇదే డైరెక్ట్ మనం క్లాత్ మీదే కట్ చేసుకోవచ్చు. ఏదన్నా కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడం, 1కి 2 సార్లు కుట్లు తీసుకోవటం అట్లా జరగకుండా కొత్త వారి కోసమని నేను ఈ టెక్నిక్ కూడా మీకోసమని చూపిస్తున్నాను. నార్మల్గా అయితే నేనైతే డైరెక్ట్గా క్లాత్ మీదే ప్రాక్టీస్ చేసేస్తాను. అంటే వేస్ట్ క్లాత్ కూడా కాదు, ఒరిజినల్ క్లాత్ మీదే ప్రాక్టీస్ చేసేస్తాను. ప్రాక్టీస్ ఏమి ఉండదు, డైరెక్ట్గా కుట్టేస్తా. ఒక్కోసారి చిన్న చిన్న మిస్టేక్స్ అంటే అవి మరీ క్లాత్ వేస్ట్ అంత ఏమి ఉండదు. తీసుకొని మళ్ళీ కుట్టుకోవడం అట్లా ఎప్పుడన్నా ఒకసారి జరుగుతుండేది. కొన్ని డిజైన్స్కి కొంచెం కష్టమైన డిజైన్స్ ఉంటాయి కదా, అట్లాగా. ఇవైతే ఇప్పుడు నార్మల్గా హ్యాండ్స్కి అయితే ట్రెండ్లో ఉన్నాయి. మొగ్గలు డైరెక్ట్గా సపరేట్ క్లాత్ కాకుండా మన క్లాత్ ఉన్న హ్యాండ్లోనే మడత పెట్టేస్తున్నారు కదా 2 ఇంచెస్ కానీ. నేను ఇక్కడ 1 ఇంచెస్ అంటే నా దగ్గర స్కేల్ ఉంది కదా, స్కేల్ వెడల్పు అయితే గీసుకున్నా. అటు సైడ్ ఒక స్కేలు, ఇటు సెంటర్లో ఫస్ట్ అయితే లైన్ గీసుకున్నాను. అటు సైడు ఇటు సైడు సెంటర్లో స్కేల్ పెట్టి గీసుకున్నా. స్కేల్ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచు ఉంది. పొడుగు వచ్చేసి నేను 1.5 ఇంచు పెట్టుకున్నా. టేప్ పెట్టి కొలుసుకొని 1.5 లేదంటే 2, 1.5 అట్లా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అయితే ఒకవైపుకు ఉండాలి. అట్లా చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఈ డిజైన్ కట్ చేసుకొని తర్వాత చూసారు కదా, మనం ఎలా అయితే గీసుకున్నామో అట్లా ప్రతి ఒక్కటి కూడా లైను కట్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ కట్ అవ్వకూడదు, గీత వరకే కట్ అయ్యేటట్టు చూసుకోవాలి. తర్వాత ఇట్లా మొగ్గలు పెట్టడం అందరికి వచ్చు కదా. ఫస్ట్ అయితే ఒక సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇంకో వైపు ఫోల్డ్ చేసుకుంటే మొగ్గ షేప్ వచ్చేసిద్ది. ఇట్లా అంటే నేను ఇది ప్రాక్టీస్కు అది ఎందుకు చూపిస్తున్నానంటే ఎంత తీసుకోవాలి ఏంటనేది కూడా మనకు ఒక ఐడియా వచ్చిద్ది కదా. ఏముంది మామూలుగా అయితే కొన్ని మన కంటి చూపుతోనే ఇది ఎంత ఇది ఎంత అని తెలిసిపోయిద్ది. లేదంటే మనకి ఏదన్నా చిన్న చిన్న ఇగో చూడండి మొగ్గలు కూడా ఎంత చక్కగా వచ్చినాయో. ఫస్ట్ అయితే నేను మీకు మిషన్ వైట్ కలర్లో, పేపర్ వైట్ కలర్లో ఉండేటోడికి అంత కరెక్ట్గా కనిపిస్తుందో లేదో అర్థం కావట్లేదు కానీ వీడియోస్కి. ఇక్కడ మొగ్గలైతే పెట్టడానికి ఒకవైపు ఎంత సైజు తీసుకోవాలి, ఇంకోవైపు ఎంత సైజు తీసుకోవాలి అంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే ఇంకా బాగా వస్తాయి అనేది ఒక ఐడియా కూడా వచ్చింది కదా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు. సేమ్ నేను ఆ పేపర్ మీద ఎలా తీసుకున్నానో అలానే తీసుకున్నాను అనమాట. ఇక్కడ కూడా స్కేల్ వెడల్పు తీసుకొని తర్వాత ఇక్కడ 4 ఇంచెస్కి ఆ లైన్ గీసుకుంటున్నాను. ఈ బాక్సులన్నీ గీసుకున్నా కదా, అక్కడి వరకు నేను ఈ మొగ్గలు అనేది కుడతానమాట. అంటే 2 లైన్లు గుర్తు కోసం గీసుకున్నాను. 1.5, 1.25 లేదంటే మనం 2, 1.5 కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ కట్ చేసుకుంటున్నాను. పేపర్ మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఇదనమాట. ఇది కూడా క్లాత్ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మనకి కాటన్ కాబట్టి మనం ఎలా ఫోల్డ్ చేసినా ఎలా కట్ చేసినా కరెక్ట్గా వచ్చిద్ది. ఇదే సిల్క్ క్లాత్ అయితే కొంచెం జరిగిపోవటం జారిపోవటం అట్లా జరుగుతూ ఉంటాయి. క్లాత్ని బట్టి కూడా మనకి ఇవి మనం పెట్టే డిజైన్స్ నీట్గా వస్తాయి అన్నమాట. చిన్న చిన్న టిప్సేనండి, పెద్దగా ఏముండవు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే మాత్రం ఏదో కష్టం ఇది మనకు రాదు అని ఏమి ఉండదు. 1, 2 ప్రాక్టీస్ చేస్తే అదే వచ్చేస్తే. మీకు ఈ పేపర్ కటింగ్ కూడా చిట్కానే, ఇది నేనేదో కట్ చేయాలనేం కాదు, మీకోసమనే కేవలం నేను అది చూపించింది. పేపరు ఫస్ట్ అయితే మనం పేపర్ తీసుకొని దాన్ని కట్ చేసుకోండి. మీరు ఫస్ట్ షేపులు కూడా కొన్ని షేప్స్, లీఫ్ షేప్ అట్లా కొన్ని వస్తాయి కదా బ్లౌజ్కి, అట్లాగా షేపులు కట్ చేసుకోవడానికి మనకు పేపర్ మీద అయితే ఈ పొడుగు ఎంత తీసుకోవాలి, ఈ వెడల్పు ఎంత తీసుకోవాలి, టేప్తో మీరు పెన్సిల్తో, ఇంకా పెన్ను కూడా కాకుండా పెన్సిల్తో గీసుకున్నారంటే ఎక్కువ పేపర్లు కూడా వేస్ట్ కావన్నమాట. ఒకసారి అయితే అలా ట్రై చేయండి. ఎవరన్నా కొత్తగా చేసేవాళ్ళైతే నేను ఇక్కడ మొగ్గలు పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఎలా పెట్టానో పేపర్ మీద సేమ్ క్లాత్కి కూడా అలా పెడుతున్నాను అనమాట.
మనం ఏ షేప్ అయినా ముందు పేపర్ మీద మనకి టైలరింగ్ నేర్పించే వాళ్ళు కూడా ఫస్ట్ పేపర్ మీదే ప్రాక్టీస్ చేపిస్తారు. మనకు ఆ రౌండ్ షేపులు కటింగ్ అవన్నీ కటింగ్ కూడా మనకి పేపర్ మీద వచ్చినంత నీట్గా క్లాత్ మీద రాదనమాట. ఎందుకంటే క్లాత్ అనేది జరిగిపోతూ ఉండిద్ది, ముడతలు ఉంటాయి, అట్లా చాలా ఉంటాయి అన్నమాట. అదే పేపర్ మీద అనుకో మనకి ఆ పేపర్ అనేది స్టిఫ్గా ఉండిద్ది కాబట్టి మనకి ఎట్లా రౌండ్ కావాలన్నా ఏమైనా కోణాలు రావాలన్నా అట్లా ముక్కులు షేప్ చూసారు కదా మొగ్గ కరెక్ట్గా ఎలా వచ్చిందో స్టిచ్చింగ్ చేశాక ఇంకా ఒక సైడ్ స్టిచ్చింగ్ అయిపోయింది. రెండో సైడ్ ఇది మీకు క్లాత్ రెండు వైపులు ఒకేలాగా అనిపిస్తుంది కదా, కాదు ఇది రివర్స్ వైపు అనమాట, తిరగేసిన వైపు స్టిచ్ చేసుకోవాలి. మనం ఈ మడత వేసింది కిందకి వెళ్ళిద్ది కాబట్టి పైకి వచ్చేసరికి మొగ్గ నీట్గా అనిపించిద్ది. ఈ డిజైన్ కూడా నేను ఎప్పుడో ఫేస్బుక్లో చూశానమాట. అది గుర్తుపెట్టుకొని మా పాప డ్రెస్ పెట్టాలని చెప్పేసి ఇదే డిజైన్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. వాళ్ళు పంజా డ్రెస్కి పెట్టారు. అంటే డ్రెస్సుల్లో రకాలు ఉంటాయి కదా, పంజా డ్రెస్ సైడ్ కట్స్ ఉండి అట్లాగా, దీనికి కట్స్ ఉండవు, ఫ్రాక్ లాగా అనమాట. ఇప్పుడు నేను స్టిచ్ చేస్తుంది ఫ్రాక్ లాగా. ఫ్రాకు ఎలా ఉండిద్ది ఏంటనేది కూడా నేను చూపిస్తాను. కాకపోతే ఈ వీడియోలో చూపించననమాట, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ఆ ఫ్రాక్ వచ్చేసి నేను వీడియో తీయలేదు, కుదరలేదనమాట. ఓన్లీ స్టిచ్చింగ్ వరకే పెట్టాను. స్లీవ్స్ కూడా కుట్టలేదనమాట. ఇంకా మొక్కలు ఫినిష్ అయిన తర్వాత ఈ మధ్యలో ఫ్యాంట్ క్లాత్ అనమాట, మీకు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఫ్యాంట్ క్లాత్. ఇది తిరగ వైపు మంచి వైపు చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. కింద అలా స్టిచ్చింగ్ చేశాక ఒకసారి చూసుకోవాలి మనం కరెక్ట్గా కుట్టామా లేదని. ఈ పైన అయితే చిన్న చిన్న కట్స్ అయితే పెట్టేసుకుందాము. సైడు అంటే లోపలికి ఫోల్డ్ అవ్వాలి కదా, పలక షేప్ రావడానికి అని చెప్పి చిన్న కట్ పెట్టుకున్నాం అనుకో, ఆ చివర ఈ చివర మీకు ఈజీగా కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఆ క్లాత్ మీద మొగ్గలు మీకు కావాలంటే ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ కూడా వేసుకోవచ్చు అనమాట. దీనికి నేనైతే ఏమి వేయట్లేదు, ఎందుకంటే ఈ కాటన్ డ్రెస్సులు ఎక్కువ కాలం ఏమీ మన్నవు కదా. నేను క్లాత్ని బట్టి కూడా మెటీరియల్స్ వాడుతుంటాను అనమాట. ఎందుకంటే మనకి ఎక్కువ కాలం ఎక్కువ రోజులు వచ్చే క్లాత్స్ ఉంటాయి కదా, వాటికైతే మనకి కొన్ని కొన్ని మెటీరియల్స్ అంటే ఇంకో విషయం ఏంటంటే కస్టమర్స్కి అయితే కంపల్సరీ వాళ్ళు అడుగుతారు కదా, ఏంది ఇలా కుట్టారు అలా కుట్టారని, వాళ్ళ కోసం అయితే ఖచ్చితంగా వేస్తాను. ఇది మాకు ఇంట్లోకే కాబట్టి నేను క్యాన్వాస్ పేపర్ ఏమి వేయట్లేదు. మీకు కావాలంటే ఇప్పుడు ఆ ఫ్యాంట్ ముక్కకి క్యాన్వాస్ పేపర్ అటాచ్ చేసుకుంటే ఇంకా స్టిఫ్గా ఉండిద్ది, నీట్గా ఉండిద్ది, చూడడానికి కూడా లుక్ బాగుండిద్ది అనమాట. ఇప్పుడైనా బాగానే ఉండిద్ది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. నేను మీకు ఆ డ్రెస్ చూపిస్తాను, కుదిరితే థంబ్నెయిల్లో పెడతానమాట. థంబ్నెయిల్లో డ్రెస్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మా పాప వేసుకున్నప్పుడు మీకు చూస్తాను, నెక్స్ట్ వీడియో కానీ తర్వాత కానీ. తను నాకు అందుబాటులో లేదనమాట, లేదంటే వేసుకునేది చూపించేదాన్ని. తను వేసుకున్నప్పుడు డ్రెస్ ఎలా ఉంది అలాగా. తనకైతే మాత్రం చాలా బాగా నచ్చింది డ్రెస్సు, చాలా బాగుందని చెప్పింది. ఆ డ్రెస్సులు పంజా డ్రెస్సులు రెండు వేసుకునేటోడికి తనకి మొహం మొత్తింది అనమాట. నాకు ఇంకా పంజా డ్రెస్సులు వద్దు, నేను చాలా పెద్దదాగా లాగుంటున్నాను, మా ఫ్రెండ్స్ ఎగతాలు చేస్తున్నారు, ఏదన్నా కొత్తగా మెటీరియల్స్ ఉన్నాయి ఇంట్లో, ఫంక్షన్కి వచ్చిన మెటీరియల్స్ అవన్నీ ఒకే మోడల్ కుట్టేసేస్తే ఏం బాగుంటాయి. అందుకని చెప్పేసి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అయితే మనం స్టిచ్ చేసుకున్నామంటే పిల్లలకు కూడా కొత్త రకం డ్రెస్సులు వేసామని సాటిస్ఫాక్షన్. నేను అస్సలు రెడీమేడ్ డ్రెస్సులు అయితే తీసుకోను, అన్నీ మనకి నేను స్టిచ్ చేసినవి. మా పాపకి ఏ అయినా సరే నేను స్టిచ్ చేసినవే. శారీస్ తీసుకొని లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేస్తుంటాను ఎక్కువ శాతం. నాకు ఇష్టం అనమాట లాంగ్ ఫ్రాక్స్ అయితే, వాళ్ళకి ఇష్టమే. నాకు అట్లా కుట్టడం అన్నా కూడా ఇంకా చాలా ఇష్టం అనమాట. లాంగ్ ఫ్రాక్స్ రకరకాలు ఉన్నాయి కదా ఇప్పుడు, రకరకాల స్లీవ్స్ కానీ డిజైన్స్ కానీ చాలా ఉన్నాయి. ఈ కోణాలు కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. మీకు కావాలంటే క్యాన్వాస్ పేపర్ అయితే కరెక్ట్గా ఉండదు, మీరు లైన్ గీసుకొని అయినా ఏదన్నా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, ఈ డిజైన్ పెట్టాలనుకుని నా వీడియో చూసి పెట్టాలనుకునే వాళ్ళు అయితే మాత్రం నా వీడియోస్ అంతమంది అయితే చూడటం లేదులే. ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే మీకు లైన్ గీసుకోండి, లైన్ గీసుకుంటే కరెక్ట్గా వచ్చింది. చూడండి, మీకు మనం ఫోల్డింగ్ చేసినంత వరకు ఆ కోణాలు అయితే చక్కగా కనిపిస్తున్నాయి. మీ ఇక్కడ కలర్ ఏంటంటే అది రెడ్ కలర్ కొంచెం నిండుగా బ్లూ కలర్ అట్లా ఉంది కదా, అందుకని మీకు అంత కరెక్ట్గా కనిపించట్లేదు. ఇక్కడ నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను నెక్కి, ఎక్కువ
పెద్ద నెక్ ఏం తీసుకోవట్లేదు. ఇది సరిపోయిద్ది అనమాట మా పాపకి. 2 ఇంచెస్ వెడల్పును 4 ఇంచెస్ పొడుగైతే తీసుకున్నాను. నెక్కు ఫస్ట్ కట్ చేసుకోలేదు కదా నేను. ఇప్పుడైతే కట్ చేసుకున్నా. ఇవి కరెక్ట్‌గా పెట్టుకోవాలి. మనం మధ్యలో కట్ అయింది కదా! ఇది కరెక్ట్‌గా పెట్టుకొని నెక్కు స్టిచ్ చేసుకోవాలి. మన వీడియోస్ అయితే ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు. చూడటం లేదో తెలీదు గానీ, చాలా తగ్గిపోతున్నాయి మళ్ళీ వ్యూస్ అనేవి. మొన్న ఈ మధ్య వరకు కొంచెం పర్లేదనిపించింది నాకు. ఒక 400, 200, 300 అట్టా ఎళ్ళినాయి. ఇప్పుడు మళ్ళీ 10లోకి వచ్చేసినాయి అనమాట. కానీ నేను మాత్రం నా ప్రయాణం ఆపట్లేదు. ఇగో నెల అయింది. వీడియోస్ చూస్తుంటాం కదా మనం యూట్యూబ్‌లో. నెల అయింది, నాది మోనిటైజేషన్ అయింది. నేను పెట్టి నెల అయింది, 2 నెలలయింది, 3 నెలలయింది. అందరూ ఇట్లా చెప్పేవాళ్ళే గానీ, నాలాగా ఇన్ని సంవత్సరాలైతే ఎదురు చూసేవాళ్ళు ఎవరు ఉండరనుకుంటా. సగం నాకు ఎడిటింగ్ రాదులేండి. ఎడిటింగ్ ఇప్పుడు గూడా ఇట్లా డ్రెస్సులు స్టిచ్ చేసేవి గూడా చాలామంది ఏంటంటే ఫాస్ట్‌గా డ్రెస్సు ఒక 5 నిమిషాల్లో, 10 నిమిషాల్లో, 7 నిమిషాల్లో అట్లా పెట్టేసేస్తున్నారు. నాకెందుకనో అట్లా ఎడిటింగ్ మనం చూయిచ్చేదేదో క్లియర్‌గా మొత్తం చూయిస్తేనే బావుండిద్ది అనిపిస్తా ఉండిద్ది. ఎక్కడికక్కడ అప్పటికి నేను కొంతవరకు తీసేస్తా ఉంటాను. ఎడిటింగ్ అనేది గూడా షార్ట్‌గా పెట్టాము అంటే వాళ్ళకి కుట్టే వాళ్ళకి గూడా అర్థం కావాలి గదా! మొత్తం చూస్తేనే బావుండిద్దని నా అభిప్రాయం. అందుకే నేను స్టిచ్చింగ్ వీడియోస్ మీద పెద్ద ఇంట్రెస్ట్ చూయించను. వ్లాగ్సే చేస్తుంటా. ఎందుకంటే స్టిచ్చింగ్ అనేది మనకి పూర్తిగా అర్థం అవ్వాలి. నాకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు గానీ, మనం స్టిచ్చింగ్ చేసేటట్టయితే వీడియో మీద ధ్యాస పెట్టం. వీడియో పెట్టుకున్నామంటే ఖచ్చితంగా ఈ వీడియోలో చూపిచ్చాలని చెప్పి ఒక మైండ్‌లో రన్ అవుతా ఉండి కొంచెం కంగారుగా ఉండిద్ది. మనకి వీడియో పెట్టలేకపోతే ఆ పని వేరనమాట. ఫాస్ట్‌గా అయిపోతుంటది. వీడియో మీద ధ్యాస ఉండదు కదా! ఇది కరెక్ట్‌గా కనపడుతుందా లేదా? అవన్నీ ఉంటాయన్నమాట. మళ్ళీ మనం స్టిచ్ చేశాక ఎడిటింగ్ అనేది చాలా ఉండిద్ది దీనికి. కొన్ని చూయించాను కదా! ఫస్ట్ బ్యాక్ పార్ట్ నెక్ ఉండిద్ది కదా! వీడియో ఆడ పెట్టేసేసి మన పని మనం చేసుకుంటాం కదా! ఇవన్నీ చూయించలేదు కదా మీకు. లైనింగు జాయింట్ చేసేది, నెక్ స్టిచ్ చేసేది సేమ్ ఇంతే కదా! బ్యాక్ పార్ట్ కూడా నెక్ స్టిచ్ చేసేది. అవన్నీ మీకు చూయించలేదు కదా! అవంతా ఎడిటింగ్ చేసుకోవాలి కదా! నేను ఎడిటింగ్ చేసుకునేటప్పటికి చాలా టైం పట్టిద్ది. ఆ టైం అంతా ఇక్కడ స్పెండ్ చేస్తుంటే అక్కడ నా పని ఆగిపోయిద్దనమాట. అందుకని చెప్పేసి నేను టైలరింగ్ పెట్టడానికి కూడా కొంచెం చాలా అయితే నేను ఇంచుమించు నా ఎక్కువ మోడల్సే ఉంటాయన్నమాట. బయట వాళ్ళయి స్టిచ్ చేయనియి, లేతే మాయి స్టిచ్ చేసుకొని కస్టమర్స్ కూడా నేను డిజైన్స్ బాగా కుడతానని నా దగ్గరికి అక్కడక్కడి నుంచో వస్తాయన్నమాట. మనకిప్పుడు హైదరాబాద్ నుంచి కూడా డ్రెస్సులొచ్చినియి. అవి స్టిచ్ చేయాలి. ఇంచుమించు అదే 3 డ్రెస్సులున్నాయన్నమాట. 4 డ్రెసెస్ ఇచ్చారనమాట. మామూలుగా అయితే మనకి దేశాబాట్ నుంచి రెగ్యులర్ డ్రెస్సులైతే ఇవ్వరనమాట. ఏదన్నా కొంచెం బాగా రిచ్‌గా స్టిచ్ చేయించుకోవాలంటే మనకొస్తాయన్నమాట దేశాబాట్ నుంచి. తనకి స్టిచ్చింగ్ నచ్చి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అంట హైదరాబాద్ నుంచి వాళ్ళయి ఒక ఇద్దరియి ఇచ్చింది డ్రెస్సులు. అవి గూడా మనం స్టిచ్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. నేనిప్పుడు కింద పార్ట్ మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం గదా! దాన్నయితే జాయింట్ చేస్తున్నా. ఇట్లా మనకు నచ్చినట్టు కుచ్చు పెట్టుకోవటమే. మనకు కావాలంటే పెద్ద కుర్చీ, చిన్న కుర్చీ, ఒక ఫ్రాక్ లాగా స్టిచ్ చేసుకోవటమే. మీకు ఐడియా ఉండిద్ది కదా! మనకి రెడీమేడ్ డ్రెస్సులు నడుం దగ్గర కుచ్చు పెట్టేసి వస్తుంటాయి. సేమ్ అంతే అయితే స్టిచ్ చేసుకున్నాను నేను. కాకపోతే ఇట్లాంటి ఐడియాస్ అందరికి రావనుకుంటున్నా. ఎందుకంటే పంజాబీ డ్రెస్ మెటీరియల్ అంటే కింద ప్యాంటు, పైన టాపు, చున్నీ అట్లానే అనుకుంటాం గానీ, ఇట్లా కొత్తగా ట్రై చేయాలని కొంతమందికి ఐడియాస్ రావనుకుంటా. నేను ఒక వీడియోలో చూపిస్తాను. నేను ఇట్లా పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ ఎట్లా డిజైన్ స్టిచ్చింగ్ చేసే నేను కుట్టిన మోడల్స్ అయితే తప్పకుండా చూపిస్తాననమాట. వీడియో కనుక నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే చేయండబ్బా! వీడియోస్ అయితే నాయి కంటిన్యూగా చూస్తే నాకు టైమింగ్ గూడా వచ్చిద్ది. చెప్తున్నాను గదా! దేశాబాట్ నుంచి అమ్మాయి డ్రెస్సులు ఇచ్చిద్దని. ఆ అమ్మాయి ఏదన్నా కొంచెం రిచ్‌గా, డిజైనర్‌గా కుట్టించుకోవాలంటే మన దగ్గర దాకా వచ్చిద్దనమాట. తన ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి అవి గూడా చూపిస్తాను నేను. ఒకవేళ స్టిచ్చింగ్ తీయలేకపోయినా కుట్టాకైనా చూపిస్తాను. అదనమాట డ్రెస్సు. నేను హ్యాండ్స్ కుట్టడము, వీడియో తీయలేదు. ఈ ఫోన్ ఛార్జింగ్ అయిపోవడం వల్ల డ్రెస్ మొత్తం నార్మల్ హ్యాండ్సే పెట్టాను. ఇప్పుడు ఫ్రంట్ ఏం పెట్టాను డిజైన్ సేమ్ హ్యాండ్స్‌కి గూడా అదే డిజైన్ పెట్టాను. మనకి మ్యాచింగ్ అవ్వాలి కదా డ్రెస్‌కి. అందుకని చెప్పేసి నేను వీలైనంత వరకు నెక్ ఏ డిజైన్ అయితే హ్యాండ్స్ కూడా అదే డిజైన్ వచ్చిద్ది. మీరు
నెక్స్ట్ వీడియోలో నేను డ్రెస్ అయితే చూపిస్తా. చెప్పాను కదా! మా పాప నా దగ్గర లేదు లేదంటే చూయించేదాన్ని. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ మీకోసం వెయిటింగ్‌లో ఉన్నాయి. నేను ఇంకా వీడియోస్ పెడతాను. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.